నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం బ్రాడీపేట్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో ఈ నెల 22న మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఆమె విడుదల చేశారు. 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనబోతున్నాయని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధానంగా ఒక 6 నుంచి 7 జాబ్ మేళాలు ఏర్పాటు చేసిన తర్వాత మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది, ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది. ఆ 1 yearలో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో ఒక దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, ఆ పిఆర్ వేరు. కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువత అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఆ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ మేళాకి వాళ్ళందరూ అర్హులు అవుతారు, లేదంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు అని చెప్తూ, ఇప్పుడు మనకి ఎవరైతే పిల్లలు దేంట్లో నైపుణ్యం తక్కువగా ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో ఆల్రెడీ మనం ప్లేస్ చూడడం జరిగింది. ఈ ఐటీఐ మీద ఇంకా అదర్ సెగ్మెంట్స్ మీద మనకి సాఫ్ట్వేర్లో కోడింగ్ మీద ఇట్లాంటి కొన్ని సెగ్మెంట్స్ తీసుకొని ఎక్కువ దేని మీద డిమాండ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. 3 days నుంచి ఇదే ప్రోగ్రామ్ మీద ఉన్నాము. ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే తక్కలపాడు రిజర్వాయర్ దగ్గరికి కార్పొరేషన్ వాళ్ళు మేయర్ గారు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఎస్సీ గారితో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా 2 సమస్యల్ని చూడడం జరిగిందండి. ఒకటి ఏంటంటే స్ట్రైక్ నేపథ్యం, రెండవది వచ్చేసి మనకి మంగళగిరి టు గుంటూరు ఛానల్ దగ్గర కొంచెం బ్రీచ్ అవ్వడం వల్ల అదొక ప్రాబ్లం అయింది. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా దాన్ని నిన్న నైట్ సరి చేయడం వల్ల బాగానే రెక్టిఫై అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చిన్న ప్రాబ్లం మళ్ళీ బ్రీచ్ అవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇప్పుడు టీం అంతా కూడా అక్కడే ఉన్నారు. సో అది మనకి ఇవాళ సాయంత్రానికి లేదంటే మాక్సిమం రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అయితే మా దృష్టికి రాగానే మాక్సిమం ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడంతా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సరఫరా అందించడం జరిగింది. అండ్ ఈ స్ట్రైక్ లో ఉన్న వాళ్ళని కూడా మాక్సిమం మోటివేట్ చేసి మళ్ళీ విధుల్లోకి వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేశాము. మరీ మొండిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ 2 days లో ఈ ప్రాబ్లమ్ ని మేము రెక్టిఫై చేసి ప్రజలకి కాస్త ఇబ్బంది లేకుండా చూస్తాము. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తాం. మనం మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి శానిటేషన్ మీద అవార్డు రావడం వల్ల వాళ్ళు అది అందుకోవడం కోసం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి సమస్యను తప్పించుకోవడం కోసం కాదు. ఈవెన్ నిన్న కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించి సార్ట్ అవుట్ చేసి మరీ వచ్చారు. కాబట్టి మాక్సిమం ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు మార్నింగ్ కి ఈ ప్రాబ్లం